రోమా 14:9లో మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతాం, మనం చనిపోయిన ప్రభు కోసమే చనిపోతాము. కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభు కోసమే జీవిస్తాం మనం. కాబట్టి నువ్వు నీ సహోదరునికి తీర్పు తీర్చి నీవేళ నీ సహోదరుని నిరాకరిస్తావు అంటున్నాడు ప్రభు. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడుతూనే అంటున్నారు. నువ్వు ఎవరినైతే నిందిస్తావో ప్రభువుని నిందించినట్లే. కాబట్టి నువ్వు తీర్పులోనికి రాక జీవంలోకి వెళ్ళాలంటే నీ నోటిని అదుపులో పెట్టుకోవాలా. నీ దేహానికి చెరుపునంత నీ నోటి మాటలు దూషణ ద్వేషం మాటలు రానిబాక అంటున్నాడు. దేవుని కోపం పుట్టించి నీవేళ నీ కష్టార్జితాన్ని వ్యర్థపరుచుకుంటావు. కాబట్టి నీ నోటి మాటలు నీ హృదయంలో త్వరపడినాక నీ నోటిని కాచుకోవాలా. ఎదుటివారి విషయంలో ఏ విషయంలో తప్పు పడుతున్నావు ఆ విషయంలో దేవుని నిన్నే లెక్క అడుగుతాడు. కాబట్టి కోపపడినది నిమిషంలోనే బయలుపడిద్ది, మూఢుడుగా ఉంటావు. కాబట్టి ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందుతాడు.